హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఏపీలోని రెవెన్యూ పోలీస్ శాఖలను ఒక్క కుదుపు కుదిపేస్తోంది. గ్రూప్ 1 2018 బ్యాచ్ పరీక్షలకు సంబంధించి జస్టిస్ భట్ యోగానంద్ సంచలనాత్మక తాత్కాలిక ఉత్తర్వులు ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో డబ్బులిచ్చి ఎంపికైనట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆర్టీఓ, ఏసీపీ, డీఎస్పీ, సిటీఓ, ఫైర్ ఆఫీసర్ వంటి పదవుల్లో ఉన్న వాళ్ళందరినీ మళ్లీ ఉత్తర్వులు వెలువరించే వరకు ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేయాలని బుధవారం జస్టిస్ భట్ యోగానంద్తో కూడిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలుగుదేశం సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అత్యున్నత ప్రాధాన్యత గల పోస్టుల్లో నియమించింది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో ఏకంగా 26 మందిని కూటమి ప్రభుత్వం ఆర్డీఓలుగా నియమించింది. ఈ 2018 గ్రూప్ 1 బ్యాచ్లో మొత్తం 167 మంది ఎంపిక అయితే 153 మంది మాత్రం జాయిన్ అయ్యారు. అలాగే ఇదే బ్యాచ్కు చెందిన 28 మంది ఏసీపీ, డీఎస్పీలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత గల పోస్టులనిచ్చింది. అయితే ఇప్పుడు వీళ్ళందరినీ తక్షణం ఇప్పుడున్న పోస్టుల నుంచి బదిలీ చేసి ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమించాల్సి ఉంది. గ్రూప్ 1 2018 బ్యాచ్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ఇప్పటికే ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్టు చేసిన విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళందరూ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు జరిపిన వాల్యుయేషన్లో ఉత్తీర్ణులైన వారే కావడం విశేషం.